అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 5వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ప్రభువును చూచుటకు వాంఛ. యోబు గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనమందు, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. ఇట్టి వాంఛ చేత నాలోన అంతరేంద్రములు కృషించుచున్నది. తన యొక్క విమోచకుని చూడవలను అనుటయే నీతిమంతుడైన యోబు యొక్క వాంఛ ఉండెను. అందుచేతనే ఆయన ఆ దినమును ఆశతో ఎదురు చూచెను. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన చివరి దినముల యందు భూమి మీద నిల్చుననియు నేనెరిగి ఉన్నాను. ఇలాగున నా చర్మము చీకిపోయినను తరువాత నా శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. ఇట్టి వాంఛ చేత నాలో నా అంతరింద్రములు కృషించుచున్నది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 మొదలుకొని 27 వచనం. యేసు వచ్చును అని నమ్మిక ఉంటే మాత్రము సరిపోదు. రాకడ గూర్చిన జ్ఞానము ఉంటే మాత్రము సరిపోదు. క్రీస్తు యొక్క రాకడలో మనము ఆయనను చూడవలను అను ఆశయు వాంఛయు మనకు ఉండవలసింది అవశ్యమై ఉన్నది. ఈ లోక సంభవముల యందు మొదటి ప్రాముఖ్యమైన సంభవము మనుష్యుడు భూమి మీద రూపించబడుటయే. రెండవ ప్రాముఖ్యమైన సంభవము దేవుని కుమారుడైన యేసు మనుషులచే శిలువపై కొట్టబడేటువంటి సంభవమై ఉన్నది. మూడవది మహా గొప్ప సంభవమై ఉన్న యేసుక్రీస్తు యొక్క రెండవ రాకను మనము ఆసక్తితో కాంక్షించు ఉన్నాము. బైబిల్ గ్రంథమునందు క్రీస్తు యొక్క రాకను గూర్చి దరిదాపులుగా 1625 వచనములు ఉన్నాయి. కొత్త నిబంధన యందు 11 వచనములకు ఒక వచనము చొప్పున ప్రభు యొక్క రాకను గూర్చి వ్రాయబడి ఉన్నట్లు లేఖన పండితులు చెప్పుచున్నారు. పాత నిబంధన యందు గల విస్తారమైన ప్రవక్తలు కూడాను క్రీస్తు యొక్క రాకను గూర్చి ముందుగా తెలియజేసి ఉన్నారు. అట్టి రాకడ దినమును ఎలాగైనా నేను చూడవలెను, నా రాజును గొప్ప మహిమగలవాడిగా నేను దర్శించవలెను అనుట భక్తుడైన యోబు యొక్క వాంఛగా ఉండేను. యేసుక్రీస్తు యొక్క రాకను గూర్చి మొట్టమొదటిగా ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును అని హానోకు ముందుగా తెలియజేశాను. యూదా పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు వచ్చుచున్నప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచుండు మనమును రూపాంతరపరచబడుదుము. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 మరియు 17 వచనములు. అపోస్తలుడైన పౌలు దీన్ని గూర్చి వ్రాయిచున్నప్పుడు, బ్రూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసిందై ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసిందై ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52 మొదలుకొని 53 వచనములు. క్రీస్తు యొక్క రాకను గూర్చి మాత్రం మనము ఎరిగి ఉన్నట్లయితే సరిపోదు. క్రీస్తును దర్శించుటకు ఆశయు వాంఛయును కలిగి ఉండవలెను, మరియు ఆయనను ఎదుర్కొంటకు మనలను అర్హత గలవారిగా చేసుకొనవలెను. పరిశుద్ధ అలంకారముతో పవిత్రత గలవారముగా నిష్కలంకులుగాను ఆయన యొక్క సన్నిధిలో కనబడినట్లు ఎల్లప్పుడూ మనలను కాపాడుకొనవలెను. అప్పుడే మనము ఆయనను సంతోషముతో ఎదుర్కొని ఆయనను పోలిన వారమై ఉందుము. నేటి ధ్యానమునకే మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని రాక నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము 1 సమూయేలు గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయములు, సాయంత్రము లూకా సువార్త 8వ అధ్యాయము 26 మొదలుకొని 56 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.